సిండికేటే ఉందాడా? అథెంటిక్ అన్నాడు. అవును బాగుంటే రాజకీయాల్లో ఉన్నాం గురించి ఎండకి. టైం 7 పైన లేదు. అథెంటిక్ వాళ్ళ ఇది విను. గైస్ వీఆర్ చెకింగ్ అవుట్ ఆఫ్ ద లెహెంగా హోటల్. బాగానే ఉంది బట్ స్టిల్ అవుట్ఫిట్ 2 ఓవర్ సైజ్డ్ కార్గో అండ్ ఓవర్ సైజ్ టీ-షర్ట్ అండ్ దిస్ లెహెంగా ఇస్ లైక్ పద్ధతి లెహెంగా. కిందకి వెళ్ళి ఇటు చెక్ అవుట్ టైం ఆల్రెడీ లేట్. మేము వాళ్ళు చూపించింది గురు ఇందులో మన దగ్గర చెక్. సో అది మరి సంగతి. కిందకి వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బాయ్ బాయ్. సో కింద రిసెప్షన్కి వచ్చాము. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడి నన్ను ఫుడ్ తిన్న డబ్బులు కట్టేసి లేట్ అయ్యాం కూడా. అది ఏం దొరుకుతాడేమో కట్టేది లేదు బట్ స్టిల్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్ గైస్. దానికి ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి కాస్త స్ట్రీట్ షాపింగ్ చేసి ఆ తర్వాత నెక్సెస్ మాల్ ఉంటుంది అక్కడికి వెళ్దాం. చూద్దాం. బై బాయ్. నేను ఎక్కడే కొన్నాం చార్ట్ పేపర్. మాకు డబ్బులు పోక ఇది ప్రాఫిట్. కొంచెం గట్టిగా ట్రై హార్డ్ చేసి పట్టుకెళ్ళిపోవాల్సిందే. గట్టిగా ట్రై హార్డ్ చేసి ఉంటే అలాగ పట్టుకెళ్ళిపోదాం. హెడ్ చేయలేం దరిద్రం. అదే చుట్టూ తిరిగి వెళ్ళాలి. మెట్రోకి నడిచి వెళ్ళిపోవడానికి దగ్గర అన్నట్టు చెప్పండి. స్పాంజ్ మొక్కలు ఉన్నాయి కొనుక్కెళ్దాం. దాల్చిన చెక్క స్మెల్ వస్తుంది గురు. దాల్చిన చెక్క. టుడేస్ ఫిట్ ఆరెంజ్ షర్ట్ నైకీస్ ఆర్వీ నైకీస్. అది గీకాంతా ఎక్కేసి గీకాంతసే పదా రావాలి పద. స్ట్రీట్ షాపింగ్ చేద్దాం అయితే. డైరెక్ట్గా అహ్మదాబాద్ స్టేషన్కి మళ్ళీ మెట్రో ఎక్కితే అక్కడ థ్యాంక్ యూ అహ్మదాబాద్ అని చెప్పేసి ఏదో మింట్ చట్నీ లెమన్ సోడా అనుకుంటా తాగుదాం అంటాడు సరదాగా. నయ్యే అది ఫలూడా అంట. తింటావా? లస్సీ ఎగ్దానా? షుగర్ కట్ రాలిపోయాడు అన్నాడు. వడపా ఒకసారి తిన్నాడు రాలిపోయాడు. నీళ్ళు 2-3 సార్లు. తర్వాత ఐస్ క్రీమ్ ఒకసారి. నేను నీళ్ళు తాగాను కానీ ఫస్ట్ నేను రాలిపోలేదు కదా. ఏదో కలిపడే తాగడమే కదా. కిందగా బాయ్ తీసుకుంటే ఠీక్. హాజ్మోలా అండి. మీకంతా మెట్రో పదండి. కోరుండి తీసుకున్నాం. వీడియో నెక్ బలం అంటాడు. బాయ్ ఫ్రెండ్స్. మెట్రో టికెట్ తీసుకున్నాం. ఇది అప్పగా ఏం లేడీస్ నా కొడుకులరా. వస్త్ర గ్రామం అంది. ఎటు గ్రామం ఏ గ్రామం? టికెట్ తీసుకుని ఇప్పుడు కామర్స్ 6 రోడ్ అండి అక్కడికి వెళ్ళాలి. అక్కడ గర్ల్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడేస్తున్నాడు. సిఎస్కే తలా మెట్రోకి నుంచి మెక్సీ ఉందా ముందే అక్కడికి. హైదరాబాద్ రోడ్స్లో ఉన్నాయి ఇక్కడైతే. బంజారా గింజారా అన్నట్టు కానీ రోడ్లు ఖాళీగా ఉన్నాయి. ఈజీ 150-200 వెళ్ళిపోవచ్చు. ఒక అమ్మాయి వచ్చింది. వచ్చారు రా బాబు మళ్ళీ వెళ్ళిపోతుంది. జాడేయడమే. ఇగో మొత్తం ఏమంటారు దాన్ని ఏమంటారా? సిండికేటే ఉందాడా. రెడ్ గ్రీన్ మొక్కలే ఏట్లేవు. ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి పాపం అడుగుతుంది డబ్బులు. అడుగుతుంటే లేవు అన్నాం. తప్పలేదు. 20 రూపీస్ నోట్ ఉంటే 20 రూపీస్ ఇచ్చేద్దాం అని చెప్పి ఇచ్చాం. ఫస్ట్ వచ్చేమంది ఏక్ రూపీ బి ఇచ్చి అంది. సరే అని చెప్పి 20 ఇస్తే నైచేయి వచ్చేదైనా కొనివ్వండి. మాకు టైం లేదు అక్క వెళ్ళాలంటే దొబ్బట్లే.
20 ఇస్తే పోనీ జ్యాదా పైసా దేదో జ్యాదా పైసా ఫస్ట్ వచ్చి రూపాయి కూడా వద్దాను మళ్ళీ జ్యాదా దేదో అంటుంది. ఏం కమర్షియల్కి వెళ్తా బాబు. ఎక్కడ ఇక్కడ యాస్థెటిక్గా ఉన్నాయి గురు బిల్డింగ్. హుక్కో అండ్ హాకో. సో ఇది మెక్డి నాకు కనబడుతుంది. పాన్ మాస్ ఎర్రగా ఉన్నాయి రోడ్లు. ఆర్పీస్ అట గబ్రూడి చాప్ అంట. మెక్డానల్డ్స్ పెద్దగా ఉంది. మెక్డీకి వెళ్ళి ఎంజాయ్ చేయడం. పావు గంటకి రాలిపోయేలో ఉన్నాం గురు ఇక్కడ ఎండకి. ఫ్రైడ్ చికెన్ అంట ఓ సబ్బి నై మిల్తాయి ఇద్దరంట. షుగర్ కట్ నొరగే వస్తుంది గైస్. వంచు ఫుల్ వంచు తాగు కింద నుంచి. నీకు తెలీదురా. స్టాఫ్ ఫర్ సపోర్టివ్. నేను ఐస్డ్ కాఫీ క్యాపుచినో ఆర్డర్ పెట్టి అమెరికానో కావాలి నాకు అన్నాను. సరే అయితే ఐస్డ్ కాఫీ తీసేసుకోండి నేను అమెరికానో ఇస్తానని చెప్పి ఆంటీ నాకు సెట్టింగ్ చేసి మొత్తం మీద అక్క ఐస్డ్ అమెరికానో ట్రై చేయండి చాలా బాగుంటుంది. కేక్లా ఉంటుంది. బాగుంటుంది లిఖిత్. ఐ లైక్ మై కాఫీ స్వీట్. తాగు స్ట్రా వేసుకుని తాగు. వేడిగా ఉంటుంది. ఒక 4 రోజులు తాగితే అలవాటు అయిపోద్ది. అప్పుడు చాలా బాగుంటుంది. షుగర్ మిల్క్ లాస్ట్లో వేసుకో. ఇందులో అందులో వేసిన ఒకటి అయిపోయిన ఒకటే. మీకు ఎంత షుగర్ వేసినా అది అలాగే ఉంటుంది. లిఖిత్ లేడీస్తో మాట్లాడుతున్నాడు గైస్. వచ్చాడు బ్యాటింగ్కి వచ్చినప్పుడు అందరూ అరిశారు. దాని ముందు టాస్కి వచ్చినప్పుడు అందరూ అరిశారు. ఇలాగ బ్యాటింగ్కి అది నెక్సస్ 1. ఇదేంటి ఆడు పదా. కార్ పార్కింగ్కి లిఫ్ట్ పెట్టారు. లిఫ్ట్లోంచి కార్ పార్కింగ్ అనమాట. ఇందు 2 పక్క మాల్లు కట్టి 2 అటాచ్మెంట్ జాయిస్టిక్ ఏదో చేశారు మొత్తానికి. సో వీఆర్ ఇన్ నెక్సస్ మాల్ గైస్. ఇక్కడ లేడీస్ సెక్షన్ ఇది లైఫ్ స్టైల్ అంట. హైదరాబాద్ మాల్ అంతా నెక్సస్ అంతా నెక్సస్కి వెళ్ళేది ఈ మధ్యన. ఇక్కడ ఫోన్లు మాత్రం అప్పుడు कुछ इंटरेस्टिंग मिला तो कंटिन्यू कर देंगे. बाय फ्रेंड्स. हाय బాగుంది బాగుంది. 3 రోజులు 3 ఊరు. డే 1 జర్నీ ఒకటి, డే 2 మ్యాచ్ టు బి రిమెంబర్డ్. డే 1 జర్నీ, డే 2 మ్యాచ్, 3 బ్యాగ్స్ ఎగ్జిట్. ఇదొకటి పెట్టేది ఏమో చూద్దాం, ప్లాన్ చేద్దాం. పెట్టి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఫైల్ అయిపోలేగే. ఫర్ ఎవ్రీ రీజన్ తలా ఈజ్ ఎవ్రీవేర్. తలా బ్రో పెద్దగా ఉంది. బంద్ కర్ దీజిए. ఇదేదో
సినిమా థియేటర్ అంట. నరూటో అంట, నరూటో. పద వెనక్కి. లెఫ్ట్ సైడ్ ఏం లేదా ఇటు? ఫుడ్డేలే. లెఫ్ట్ కూడా ఉన్నట్టుంది. అలా లెఫ్ట్ రౌండ్ వేసి కిందకి వెళ్ళి కింద లెఫ్ట్ రౌండ్ వేసి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ కింద లెఫ్ట్ రౌండ్ వేసి అప్పుడు మారుతుందే పక్క బాగుంటుంది. ఓ రెండు కనెక్టెడ్ బ్రో. మనం దీనిలో దూరం రైట్, రావచ్చు రైట్ దూరం. ఎటు దూరం మనం? అలా పెద్ద మాలే మేము ఇలా రైట్ సైడ్ దూరమా, అది అలా వచ్చి మేము అక్కడ బర్గర్ కింగ్ ఉందా, ఆ బర్గర్ కింగ్ సైడ్ ఎంట్రీ అయ్యాం. ఫస్ట్ అలా అటు వెళ్ళాం, అలా తిరిగి వచ్చాం, మళ్ళీ ఇప్పుడు రైట్ వైపు వచ్చాం కదా. ఇలా ఇదంతా ఉందా, ఇదంతా బేసిక్గా ఒక బ్లాక్. మళ్ళీ యాపిల్ స్టోర్ బ్లాక్ ఉంది చూడు, అది ఇంకో బ్లాక్. ఇప్పుడు అటు వెళ్తే కానీ మనకు తెలియదు ఏటో ఏంది అయ్యా అన్నది. సో పెద్ద మాల్, చాలా పెద్ద మాల్, వెరీ బిగ్. టాటూ ఉంది, టాటూస్ పెద్దగానే తిరిగాం మొత్తం. ఫుల్ ఆస్థెటిక్ స్టఫ్. ఏంద్రా ఇది? ఇవేంద్రా చేటలేంట్రా? అమ్మా చాలా ఆస్థెటిక్ స్టఫ్. మోల్ బొక్క సూపర్ స్టాప్ నుంచి పెద్దగా ఉంది గురు. ఆ మూల ఎక్కడికో ఉంది, మళ్ళీ అటు రైట్ ఉంది. ఆ రైట్ అంత పెద్దగా లేదు, సగం ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఎక్స్టెన్షన్ ఏమో నాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ అంత ఉందో అంత ఉంది రైట్. మళ్ళీ ఇటు అయితే పొడవుగా ఉంది, ఒక ఉంటుంది 300 మీటర్లు ఉంటుంది తక్కువలో, ఒక చాలా లాంగ్ ఉంది. వెరీ బిగ్, చాలా పెద్ద. ఇంకో పార్ట్ ఉన్నది. ఆ లేడీస్ గడు నాకన్నా ముందే దిగిపోయి ఎలా చూస్తున్నాడు కొండముచ్చిగాడు. కొండముచ్చి ఇదో సూపర్ స్టాపా, అదో సూపర్ స్టాపా, 3వ ఫ్లోర్లో సూపర్ స్టాప్ ఉంది. లిటరలీ 3 వరుసగా ఉన్నాయి. ఏం మాల్ రా నాయన, లేడీస్ గర్ల్. ఓ షట్, అది గురు సంగతి. మూవద్దు అంటే మూవద్దు. ఓ మై గాడ్, కనెక్టెడా? ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ ఎస్కలేటర్ కనెక్టెడ్. ఎంత ఉందిరా నాయన, చాలా పెద్దది. ఇది ఒక బ్లాక్, ఇదే ఎంత ఉంది, అది మెయిన్. ఇలా చాలా పెద్దది. ఆడ ఫోటో తీస్తున్నా, దీనిలో చూడాలి. ఇలా స్ట్రైట్ ఒక బిల్డింగు, ఆ మొక్క అదొక బిల్డింగు, ఇదొక బిల్డింగ్, మొత్తం మినిమం 3, 4 అయి ఉండొచ్చు నాకు తెలిసి. ఇదొకటి అదొకటి అయి ఉండొచ్చు, చెప్పలేం. వీ డోంట్ నో. రిమూవ్ ద లెన్స్ కవర్ అండ్ నౌ ఇట్స్ నైస్. తడిసిపోతున్నాం బ్రో, ఎండ చాలా గట్టిగా ఉంది. రారా ఫుక్సియా, అది ఉందా? ఈజ్ ఫుక్సియా పింక్ అంట. ఇప్పుడు అనుకోలేదు బ్రో ఎంత కాంప్లికేటెడ్గా షాపింగ్ మాల్ ఉంటుందని. ఏ బొక్కలో దూరం, ఎక్కడున్నా ఇదేంట పైన. ఇదేంటి మరి, ఈ బొక్క ఏంటి? అయితే అక్కడ చూడండి, ఆ మూల బొక్కలోంచి చాలా ఎంత ఉందిరా నాయన. ఇది ఇంకో బొక్క, ఇది షాపింగ్ అంట. ఏముందిరా నాయన, చాలా పెద్దది. లెంగ్త్ ఇంతే ఉండొచ్చు కానీ విడ్త్ ఎక్కువ ఉందిరా. ఇంకా ఎక్కడికో ఉంది చూడు, ఆ మూల బొక్కలోకి ఉంది. ఇది ఎక్కడెక్కడికో ఉంది. అక్కడ ఒక ఎస్కలేటర్ ఉంది పైన వెస్ట్ సైడ్ చూడు. అచ్చా, ఇటువైపు అంతా 2 వెస్ట్ సైడ్లు హెచ్ఎన్ఎం. ఇది లెఫ్ట్ సైడ్ అంతా మార్క్స్ అండ్ స్పెన్సర్స్. 3 హెచ్ఎన్ఎంలు. ఇటువైపు కూడా ఏదో పెట్టారు, అవాంత్రా బై ట్రెండ్స్ అంట. ఇదేదో రెనోవేషన్, ఇక్కడ షాప్ ఓపెన్ చేస్తారు. వీడియో అన్నాడు, వీడియో 3 హెచ్ఎన్ఎంలు, 2 వెస్ట్ సైడ్లు, 2 మార్క్స్ అండ్ స్పెన్సర్స్. ఎంత ఏదైనా ఎలుగుదరగాలే అక్కడ అంత. ఇది ఏకంగా డెకరేషన్ హౌస్. ఓడేటి అంట, ఓడేటి.
ఎగ్జిట్ టైం ఎంతకెళ్ళామో చూస్తాం. మేము జస్ట్ షాపింగ్ ఒక పావుగంట చేసిన పావుగంట 10 నిమిషాలు. మిగతాదంతా తిరగడానికి ఎంతసేపు పట్టింది. ఇట్స్ వెరీ 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 బిగ్ మాల్. అంటే చపాతీ కొట్లన్నీ ఉన్నాయి అవతల. ఏం సాయంత్రం 6 అయింది. నాకు టీ షర్ట్ తడిసిపోయింది. చేతుల నుంచి ఓడి అమ్మ ఏం వచ్చిందిరా వేడి పోక కారు నుంచి. ఎక్కడి నుంచి ఇక్కడ కారిపోతుంది. మొహం అంతా తడిసిపోయింది. చేతులు కారిపోతున్నాయి. ఇక్కడి నుంచి ఇలా కారి కింద పడుతుంది. బాబోయ్ ఎండ సిక్కేస్తుంది. రాజే తప్ప అన్నీ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. లోపల పద. బై ఫ్రెండ్స్. సో మొత్తానికి ఒక గంట సేపు రీహైడ్రేట్ అయ్యి ఇక్కడ కూర్చుని ఇక్కడ ట్రిపుల్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తిన్నాడు. నేను ఏం తినకుండా వాటర్ ఉంది బ్యాగ్లో తినేసి ఇప్పుడు ఇక్కడైతే రాజే డోక్లా అంట అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళి తినేసి మేము పొద్దున్న ఎక్కడి నుంచి అయితే వచ్చాము గీకాంతా మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడే మార్కెట్ అంట. ఆ మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఆ మార్కెట్ తర్వాత నేను తడిసిపోయాను. టీ షర్ట్ అంతా తడిసిపోయాను. ఆ మార్కెట్కి వెళ్ళి ఆ మార్కెట్లో షాపింగ్ చేసి 6:45 కింద వెళ్తురేంద్రా 6:50. ఇట్స్ 6:50 రైట్ నౌ. 6:50కి పొద్దున్న ఉంది. సో మళ్ళీ గీకంతా చూడు ఇల్లు చీకటి అయిపోయింది. గుడ్ మార్నింగ్. హాయ్ బోల్ హాయ్. సైడే భయపడ్డాడు. అక్కడ రాత్రి అయిపోయింది. ఫుల్ రాత్రి అయిపోయింది. ఎక్కడ బ్రైట్ స్కై. సో లెట్స్ గో గ్రాబ్ సమ్ డోక్లా. కెమెరా హాయ్ బోలో హాయ్. ఓకే బాయ్. అది లాగర్ సెటప్. సో చలో మేము డోక్లా తినేసాక ఏం సంగతి అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాం. బాయ్. ఛార్జింగ్లు స్టోరేజ్ ఏం లేవు. ఎండకి ఎండిపోతున్నాం. బోల్డ్ ఇబ్బందులు పడుతున్నాం. బాయ్. రాదే డోక్లా అని చెప్పి హిందీలో రాశారు పంజాబీ గడు. మాకెలా అర్థం అవుద్ది. సో వీ కేమ్ హియర్ వీల్ ఈట్ అండ్ టెల్ ద రివ్యూ. బోలో హాయ్. ఫ్యాన్స్ థ్యాంక్ యూ. ఇక్కడ డోక్లా ట్రై చేసి చెప్తాం. ఏంటి కూడా అది ఫిష్ ఫ్రైడ్ రైస్లో ఉంది. ఒక డోక్లా చెప్పు ఒకటి. బాబు ఆడు మొదట అంటున్నాడు. 15 తిరిగిపోతాడేమో అంతా అంటే కష్టమే. కొడేస్తుంది మళ్ళీ రాత్రికి. మనం ట్రైన్ ఎక్కాలి 2 రోజులు. వాళ్ళకి కూడా చెప్పు ఒకటి చెప్పు ఫస్ట్ ట్రై చేస్తాం. అక్కడ పెడతాం సామాన్లు. అక్కడ పెట్టుకుని లోపలికి వెళ్ళి తెచ్చుకుని అప్పుడు వీల్ కంటిన్యూ ద రివ్యూ. ఇండియా సేఫ్ కాదు సామాన్లు దొబ్బుకెళ్ళిపోతారు. అది అక్కడ నా బేక్ అది ఉంటుందో చూద్దాం. అక్కడ నా బేక్ పెట్టారు. అది ఉంటుందో ఇండియా సెక్యూరిటీ టెస్ట్ చేద్దాం. ఎలా ఉందంటే టెక్స్చర్ ఇస్ లైక్ ఇడ్లీ. మీకు తెలుసు బొక్కలు కనిపిస్తున్నాయి కదా ఇడ్లీ లాగా. ఫ్లేవర్డ్ ఇడ్లీలా ఉంది. టేస్ట్ ఏమో వచ్చి చాట్ టేస్ట్ వస్తుంది. చాట్. దట్స్ హౌ డోక్లా టేస్ట్. ఎలా ఉంది నువ్వు చెప్పినట్టు ఉందా? చిన్న టేస్ట్ చిన్నది బాగా వస్తుంది. స్పైసీగా అది స్పైసీ లేదు. బట్ దట్ చాట్ కిక్ వస్తుంది. గ్రీన్ చట్నీ ఇట్స్ నైస్. వర్త్ ట్రైన్. యాక్చువల్లీ ఫుడ్ ఇస్ వర్త్. ఇక్కడ వెనకాల సైడ్ తింటుంటే ఉత్తి ఇడ్లీలో ఉంటుంది. ట్రైన్ మసాలా లేకుండా టెక్స్చర్ మాత్రం ప్రాపర్ ఇడ్లీలో. ఇడ్లీ గ్రీన్ చట్నీ. ఇక్కడ ఫుడ్ మంచి తక్కువకైనా మంచి వెరైటీస్ అండ్ ఫ్లేవర్స్. ఎవరు రాడు స్నాప్లో గుడ్డి ఆపుతున్నాడు 15 నిమిషాల నుంచి. గుడ్డు నైస్. పేర్లు ఏవోలా ఉన్నాయి. డోక్లా నెక్స్ట్ ఏదో లోచి ఏదో ఉంది. లాల్చి మే సల్వార్ మే తల్వార్ లాగా ట్రై చేయాలి. లోచో అంట. ఏ లోచో తినమన్నది ఇది విను. 40 రూపీస్కి వర్త్. ఇక్కడ పానీపూరి బాగుంది. చాట్ మసాలా వేసేస్తున్నాడు. ఫుడ్ ఈస్ నైస్ ఓవర్ హియర్.
శాండ్విచ్ ఇప్పుడు వస్త్రాపూర్ లేక్ అండి, వస్త్రాపూర్ జంక్షన్ దగ్గర ఉన్నాం. నెహ్రూ సర్కిల్ అంటే ఇక్కడ నుంచి మెట్రో ఎక్కి గీకాంత వెళ్ళాలి. అది ద మ్యాటర్. ఫోన్ చేయి, టైం 7 పైన లేదు. కాల్ చేయరా? కాల్ చేయకూడదా ఆవిడకే? లోచో మే కౌన్ సా అచ్చా హై? యూ కెన్ సీ ద ఇడ్లీ ఇన్ దట్. లెఫ్ట్ సైడ్ దాంట్లో ఇడ్లీ కనిపిస్తుంది, ఇది కూడా ఇడ్లీ కనిపిస్తుంది. ఇది ఇడ్లీలో లేదు, ఇది ఇడ్లీలాగా ఉంది. రకరకాలుగా ఇదే కమర్షియల్. ఎక్కడికి వచ్చి ఫ్రీగా స్కాన్ చేసుకుని తినండి. బొమ్మ రావట్లేదండి. సో పక్కనే అప్నాకే ఏదో ఉంది కదా, ఇక్కడ టీ అట, మహేష్ #1 టీ అనేది అన్నాడు. సో లోపలికి వెళ్ళి అదొకటి వేసేద్దాం. అదొకటి కొట్టేసి నా సిఎస్కి క్యాబ్ తెచ్చుకుని వచ్చేద్దాం. బొక్క అది తెచ్చుకుని వచ్చాం ఇంకో, మనం ఎక్కడి నుంచో వచ్చామని అనుకో, అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు. అందరూ అడుగుతున్నారు ఎక్కడ లోచో లెహంగా చో వచ్చింది. ఎలా ఉంది లిక్కి? ఓ ఇదేంటిది, ఎలా ఉంది? స్పూన్ గిన్నెలు ఎవరేట్రా? ఆలూ చాట్ విత్ సేవ్ అండ్ थोड़ा గ్రీన్ చట్నీ. ఆయిల్ రా, ఇది గ్రీన్ చట్నీ. ఇది ఆయిల్, అది గ్రీన్ ఆయిలే కదా. ఇదేదో లెహంగా తింటున్నాడు. లోపు నేను వెళ్ళి అప్పుడు మహేష్ ఛాయ్ అట, ఆ ఛాయ్ తెచ్చుకొని వస్తాను. సిఎస్కే క్యాబ్ డిఫెన్సెస్ బ్రో. ఈ తాత ఇందాక వచ్చి డబ్బు కూడా వేస్తాను. సరదా ఫోటో తీసుకున్నాడు. ఈ స్పెషల్ టీస్ అనుకుంటా. గ్రీన్ టీ ఉంది, టీ అండ్ హెర్బల్ అట. అది గ్రీన్ టీ, అది అదే హెర్బల్ తులసి మింట్ టీ అంటే గ్రీన్ టీ. గ్రీన్ టీ, జింజర్, మింట్, లెమన్ టీ, లెహంగా టీ, పిరోబయాటిక్ టీ, రకరకాల టీలు ఉన్నాయి. 35,000. इंटरनल स्टोर हाँ SD कार्ड होगा एक्स्ट्रा. दोनों साइड डिस्प्ले. इसमें डिस्प्ले यही कैमरा है. ये एल मीन्स की दोनों साइड डिस्प्ले. हाँ देखने के लिए दोनों साइड कैमरा ये है. इसका एडजस्ट मोबाइल से होता है या यही फिक्स है? एडजस्टमेंट. हाँ इसे कर सकते हैं इधर. विशाखापट्टनम मैच देखने के लिए आया. सारी सीरीज की मैच देखने जाता. हाँ यही पहला इस लास्ट वाला. हाँ हमने सोचा कि इसके पहले वाला मैच चेन्नई जाने के लिए, उधर मैच कैंसिल हो गया अब और इसीलिए. अच्छा कितने देर लगेगा? बस 2-3 मिनट. Oh shit man. మొత్తం అందరూ ఇక్కడ జనాలు అయితే బాగున్నారు గైస్. మొత్తం హాస్పిటల్ నైస్ రిసీవింగ్ ఎవ్రీథింగ్ షిట్. మన వాళ్ళే ఎంత చూస్తారు తప్ప మన వాళ్ళు బాగుంటుంది హాస్పిటాలిటీ. కానీ ఇక్కడ వాళ్ళు రిసీవింగ్ బాగుంటుంది. వీళ్ళకి అంత తెలియదేమో, ఇక్కడ అంత ఫేమస్ కాదేమో బ్లాగింగ్. మన వాళ్ళందరికీ తెలుసు కదా మన లోకల్లో వైజాగ్ అని. అక్కడ మన వైపు మా బ్లాగింగ్ ఐసా ఐసా హోతా హే బై. ఈ లిఖిత్ గడ్ ఏం చేస్తున్నాడు చూసొద్దాం ఆయన. మీరెందుకు ఇలా వింతగా మాట్లాడతాం కదా అప్పుడప్పుడు, నార్మల్ టోన్ కాకుండా. అలా ఎందుకు మాట్లాడతారా అంటే అయిపోయిందా? థ్యాంక్ యూ. వేదండి బాయ్.
అది టీ తీసుకున్నాం, షుగర్లెస్ టీ, లెహంగా టీ. అలా కాదు లిఖిత్ అని మాట్లాడుతున్నాం కదా. అలా ఎందుకు మాట్లాడుతాం అంటే మా ఫ్రెండ్ ఉంటాడు దీపక్ అని, ఆడు అతి వినయంతో అలా మాట్లాడుతూ ఉంటాడు. ఎలా ఉంది లిఖిత్ టేస్ట్? మైదా పిండి ముద్దలా ఉంది ఇది. లోకల్ 100 times better. శనగపిండిలో వేడి నూనె వేసి దాని మీద ఇది జల్లేసి సేమ్ ఆథెంటిక్ అన్నాడు. అవును, తర్వాత కష్టపడితే వేస్ట్ చేయకూడదు guys. కొంచెం తింటే బాగానే ఉంది, ఎక్కువ తింటే పిండి పిండి. బ్రో ఏం తినేసాం బ్రో మన లోచో, డోక్లా, ఐస్ క్రీమ్, పానీపూరి, దాని ముందే ఏంటన్నా మెగ్డీలో గడ్డి, మెగ్డీలో 2 చీజీ ఫ్రైస్, 2 పెప్సీ, నేను 7 చీజీ ఫ్రైస్, ప్లెయిన్ ఫ్రైస్, 2 కాఫీ, చాయ్. ఇప్పుడు భలే మాట్లాడుతున్నారు ఇక్కడ అందరూ. అందరూ బాగా మాట్లాడుతున్నారు గైస్. ఫుడ్ కంటే ఇక్కడ మనుషులే బాగున్నారు. ఐ మీన్ బాగుంది. మనకు కారం అలవాటు అయిపోయింది, కారం రూపాయి కూడా లేదు. చప్పగా ఉంది గైస్. పానీపూరి, డోక్లా 2 నచ్చాయి నాకు. పైన పానీపూరి బాగా నచ్చింది. నార్మల్ టీ లాగా ఉంది, మన టీ లాగా కానీ స్ట్రాంగ్గా బాగుంది. షుగర్ అయితే ఇంకా కూడేస్తుంది, షుగర్ లేదు. నువ్వు చిన్నది టేస్ట్ చేయి, దీంతో టేస్ట్ చేస్తే కక్కేస్తా. కింద లిక్విడ్ బాబు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆటో చేసుకుందాం, ఆడ రాగానే ప్లేట్ పెట్టుకుని ఎక్కిస్తాం, అది అయిపోతుంది. డోంట్ వేస్ట్ ఫుడ్ అన్నారు. డోక్లా ఇస్ బెటర్. ఇడ్లీ ఫ్లేవర్డ్ ఇడ్లీ బాగుంది. ఫెల్ట్ ఇడ్లీ గుడ్ ఫర్ ద ఫస్ట్ టైం రాదర్ దెన్ నార్మల్ ఇడ్లీ. డోక్లా ఇడ్లీ ఏ వాళ్ళ కొంచెం Hit and miss. పిండి కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చపోవచ్చు. నాట్ రియలీ మై టైం. ఇది దుంప పిండే గురు ఏందో రాదే డోగ్ అథెంటిక్ వాళ్ళ అథెంటిక్ లోచు అంటున్నా లెహంగాచ్చు. మన ర్యాపిడో బుక్ చేసాం, ఆ ర్యాపిడో కూడా వస్తే కొట్టేయడమే. అదే మధ్య మధ్యలో లిఖిత్ అన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నాం అని చిన్న రీజనింగ్ ఇచ్చింది. మా ఫ్రెండ్ వాడు ఉంటాడు దీపక్ అని, మార్పు చెందిన మనిషి అంట. ఆడిలా నటిస్తూ ఉంటాడు అన్నమాట వచ్చి, అందుకని అప్పుడప్పుడు అలా మాట్లాడు. ఇప్పుడు నీళ్ళు 20 లీటర్లు తిండి తీసుకుంది. నీళ్ళు ఇందాక 2 బాటిల్ వేస్తాం, ఇప్పుడు ఇంకో 2 బాటిల్ వేస్తాం. గంట మ్యాక్స్. నీళ్ళు ఇస్ ద మెయిన్ థింగ్. నేను చూడు టైం 7, ఈ 7 లేట్. బ్లాక్ వాళ్ళు తెలియట్లేదు. వెళ్ళి తడిసిపోయి నేను ఊరికిపోయి వాళ్ళ మొత్తం ఇది ఎంత వెట్ అయిపోయాడు. ఓ బాగా ఈజ్ వెట్. నేనైతే కక్కేస్తున్నాను మొత్తం. ప్యాంట్ ఇది మంచి అథెంటిక్గా రెడీ అయ్యాం. అథెంటిక్ క్యాప్ చూసి ప్రతి ఒక్కడు ఎక్కడి నుంచి వచ్చారు అడుగుతాడు. ఆడు వస్తే ఏది ఆ మొదలు గుజరాతీలో మొదలెట్టాడు బాగా. హిందీ అన్నాను నేను. ఆనర్ వచ్చాడు, ఆనర్ ఉన్నాడు, ఆనర్ అనుకుంటా. ఆడు అన్నాడు హిందీ అన్న. గోప్రో కెమెరా కిట్నేకే అన్నాడు, 35 అన్నాడు. మాట్లాడి ఎలా ఏంటి గెలిగాడు 2 నిమిషాలు. ఆ తర్వాత లాస్ట్లో బ్లాగరా బైకరా అన్నాడు. బైకరు వ్లాగరు అది ఓఆర్ఎస్ నార్మల్ లేదు. వెళ్ళి ర్యాపిడో కన్ఫర్మ్ అవుతుంది. వెళ్ళి ఫోన్లు తెచ్చే. సో దట్స్ ద సీన్. సో కట్ 1 2 3. టీ బాగుంది. ఏంటి ఆడున్నాడు. ఆటో ఎక్కి చిన్న ఏంటది షాపింగ్ ఏరియా పేరేంటి? ఏదో మోతీ చౌక్. మోతీ చౌక్ ఏదో అక్కడికి వెళ్తున్నాం. ఆడికి వెళ్ళి మెట్రో. ఇప్పుడు బాయ్. ఫుట్పాత్లో కార్ పార్కింగ్ స్పాట్లో వాడేసుకుంటున్నారు. లెఫ్ట్ సైడ్ ఫుట్పాత్ మీద కార్లు, ఈ లేడీస్ బ్లాగర్. ఫుట్పాత్ కార్లు బళ్ళు ఈ కార్ అదే. ఇప్పుడు అక్కడెక్కడ మెట్రో గురుకుల్ మెట్రోకి వెళ్తున్నాం. అక్కడి నుంచి
గీకాంతాలో దిగి గీకాంతా నుంచి మోతీ చౌక్ నరేంద్ర మోడీ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళి తోడ లోకల్ చపాతీ షాపింగ్ చేసుకుని ఏది కషిష్ అంట, కషిష్ ఏది అదిగో కషిష్. మొత్తం జనాలు ఫుల్ ప్యాక్, ఆఫీస్ టైమ్స్ కదా, ఎవడో ఎత్తాడా 100 ఎత్తాడేమో, 100 ఎత్తాడు. వేరే మానేక్ చౌక్ గైస్, ये लेडीज़ का धंधा ఏం లేదు ఇక్కడ, జెంట్స్ షూస్ 8:30 కల్లా జంప్, 8:30 కల్లా 8:30 జస్ట్ ఏదో చిన్న అలా చూసి వెళ్ళిపోదాం. నేనేటి ఫ్రీడమ్ ఫైటింగ్ ముందు బిల్డింగ్లు ఇవన్నీ ఓల్డ్ సిటీ అంటే ఇది, హైదరాబాద్ ఓల్డ్ సిటీ మాదిరి ఉండదు, కానీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఫుల్ రష్ ఉంటుంది, ఇక్కడంతా రష్ లేదు. ఫుట్వేర్ గిట్వేర్ ఇంకా అక్కడ ఉన్నాయి, ఆర్వీస్ లాంటివి ఉన్నాయి. కిందంతా పాన్ మసాలా ఉంది, సమోసా హౌస్ అట. కోట్లు కడేస్తున్నారు గురు, 8 ఏది ప్రొఫెషనల్ జిక్సర్ 1000, జిక్సర్ 1000. I have seen Gixxer 1000 in Ahmedabad అంటున్నాడు, అందరు అహ్మదాబాద్ అంటారు. టాయ్స్ చిమ్కీస్ ఏ ఉన్నాయి, అర్జెంట్ రబ్బర్ స్టాంప్ అట. ఓహో మొహం మీదకి వచ్చేసి అయిపోలేకే, నేను ఆడ మూతి మీద పెట్టేస్తున్నాను కెమెరా. ఏడయో ఉన్నాయి గురు, అడుగురా కీ చైన్లు ఏమైనా ఉంటాయేమో, కీ చైన్లు క్లిప్పులు గురు 20 రూపీస్ ఓన్లీ. ఇటు అత్తర్లు చూద్దామని ఇటు ఏదో వస్తున్నాడు. ఎవడో లేడు, తాతన్నాడా, తాత వచ్చిండే దెబ్బలేసి పోయిండే. మొత్తం 9 కూడా 8:30గా మొత్తం కోట్లని గడేస్తున్నారు. 11 వరకు ఎప్పుడట మళ్ళీ. షుర్మా కుర్మా గుర్మా కటింగ్ పెట్టుకుంటారు, దేనికి కాటికి పెట్టుకుంటారు ఆడలు, అలా మగవాళ్ళు కుర్మా పెట్టుకుంటారు, బ్లాక్గా బాగుంటుంది. యాక్చువల్లీ ఐ ప్రొటెక్షన్ కూడా ఎక్కువసేపు స్క్రీన్ టైమ్ చేసే ఇలాంటి మిల్క్ మగ్గ మగ్గలు బ్యాంక్ ఆఫ్ పరోటా అన్నారు, మా ఘోట్లా వాళ్ళ హెవీ రైడర్. సో మొత్తానికి ఏం కొనలేకపోయాము కుర్రోళ్ళకి, బాయ్స్. మేము రాంగ్ మార్కెట్కి వెళ్ళి ఉంటాం బేబీ, అక్కడంతా బెల్ట్లు అవి ఇవి ఎలక్ట్రానిక్. ఈ రూట్లో వెళ్ళాం గురు, మనం ఇక్కడ ఎక్కడి నుంచో కట్ అయ్యాం. ఎలక్ట్రిక్ సామాన్లు ఇటు, హార్డ్వేర్ సామాన్లు ఇటు ఇది అన్నాడు కదా. సో అది మొత్తానికి 2 నిమిషాలు ముందుకు వెళ్తే స్టేషన్ వచ్చేస్తుంది. జాయ్ స్టిక్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ చూడరా ట్రైన్, ప్లాట్ఫామ్ 5 అంటున్నాడు. అడిగి వెళ్ళి చూడాలి. స్టేషన్కి వెళ్ళాక కలుద్దాం గాయ్. బాయ్ 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 బాయ్. బాబు ఏంటి ఇక్కడ స్టేషన్కి వెళ్ళి रेलवे स्टेशन सामने तो गाड़ी के पीछे रेलवे ఏమన్నాడు, ధ్యాన్సే అన్నాడు రా. ఇలా కన్ను కొట్టాడు. ఏ
ఇలా ఛాన్స్ ఏదో నేను అడుగుదాం ఇంకో అదే గురు స్టేషన్ అలాగే వెళ్ళాడుదాం పాన్ మసాలా రండి भाई स्टेशन कैसे जाना है ये रहा स्ट्रेट అదే స్టేషన్ గైస్ లోపలికి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేద్దాం బాయ్ బాయ్ ఆడు గుమాకే లేనా రైట్ రా అందరూ నవ్వులేస్తున్నారు రా పాన్ మసాలా ఆడవాళ్ళు నవ్వట్లేదు కనీసం అదన్నా సంతోషం రా బాబు ఇక్కడ నేనైతే ఒకరిని కూడా చూడలేదు ఇది 3-4 రోజుల్లో మగవాళ్ళు అందరూ చికేస్తున్నారు మరి టైం ఇస్ 9 3 minutes ఉన్నాయి కార్లో వెళ్ళిపోవడానికి అదే వాళ్ళు బయటికి వెళ్ళడానికి మనం లోపలికి వెళ్ళడానికి గురు స్ప్లిట్ ఎలా ఉంటుంది ఇక్కడి నుంచి ఎంట్రీ అండి 2 నిమిషాలు వస్తుంది నా ఫోన్లో వీడియో గైస్ ఈరోజుకి సైనింగ్ ఆన్ ట్రైన్ ఇంకా ఉంటే ఉంటుంది లేదంటే Come from Gujarat city. బ్యాక్ టు హోమ్ Train ఎక్కేస్తే back to home. Gujarat Diaries. ఇది గుజరాత్ డైరీస్ దువ్వాడలో ప్లాట్ఫామ్ ఇంకా పెద్దగా ఉంటాయి గైస్ ఈ అహ్మదాబాద్ దానికన్నా ఇదేనా S5 ఏమంది S5 అనుకుంటా ఇంకా గుజరాత్ కదా ఇది మన అంటారు దువ్వాడ ఇంకా పెద్దగా ఉంటాయి దువ్వాడ సామలకోట కాకినాడ ఇంకా పెద్దగా ఉంటాయి సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ ఫ్రమ్ ద స్టేషన్ దెర్ ఈస్ ఇండియన్ ఫ్లాగ్ कौन सी चीज़ बता